హలో విత్ లవ్ టు మై డార్లింగ్. ఓ పూలు తల్లో పెట్టమంటావా? నా తల్లో పువ్వులు పెట్టవలసింది నన్ను కట్టుకున్న భర్త. ఓహో, కట్టుకున్న తర్వాత పెట్టమంటావా? ఓకే. ఈ గులాబీ రంగు చీరలో నిజంగా గులాబీ రేకులా ఉన్నావు. నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం, తెలుసా? తెలిస్తే ఈ చీర కట్టుకునేదాన్ని కాదు. ఓ కమ్ ఆన్, నాకు ఈ రంగు అంటే ఇష్టం అని తెలిసే నువ్వు కట్టుకున్నావు. ఆహా, రేపు నువ్వు బ్లూ షర్ట్ వేసుకుంటే నాకు బ్లూ అంటే ఇష్టమని తెలిసి నువ్వు వేసుకున్నావు అనుకోవాలా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు బ్లూ అంటే ఇష్టమని రేపు నన్ను బ్లూ షర్ట్ వేసుకోమని చాలా అందంగా చెప్పావు. అలాగే వేసుకుంటాను, కానీ అప్పుడైనా చెప్తావా ఐ లవ్ యూ అని? అప్పుడు నేనేం చెప్తానో ఇప్పుడే చెప్పనా? ఐ లవ్ యూ నెవర్. ఐ లీవ్ యూ నెవర్. తెలవండి. అలాగే. అమ్మా రూపా, రామ్మ. ఏమండి, మీ అమ్మాయితో ఒకసారి విడిగా మాట్లాడాలి. మా ఇంట్లో అటువంటి సాంప్రదాయాలు లేవు బాబు. కాలం మారిపోయింది. సరే మాట్లాడండి. మీరు ప్రకాష్ ప్రేమించుకున్న విషయం నాకు తెలుసు. అది కదండి. మీ నాన్నగారి బలవంతం కోసం మీ ప్రేమను బలి చేసుకోకండి. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. అన్నట్టు ఈరోజు రాఖీ పండగ. దయచేసి నాకు ఈ రాఖీ కడతావా చెల్లాయి? ప్లీజ్. సరే, నేనే కట్టుకుంటాను. అమ్మా వెళ్ళిపోదాం రండి. ఏం బాబు, ఏమైంది? తర్వాత చెప్తాను. ఏం బాబు, ఏం జరిగింది? ఏం బాబు? ఆ? ఏమా, ఏం జరిగింది? దీనికి కారణం ప్రకాష్. పెళ్లి చూపులు చెడగొట్టడానికి ఎంత ధైర్యం నీకు? గడువు పూర్తి కాకముందే పెళ్లి చూపులు పెట్టించుకున్నావు. నీకెంత ధైర్యం శ్రీమతి రూపా ప్రకాష్? రూపా ప్రకాష్, రూపా ప్రకాష్, రూపా ప్రకాష్ వింటేనే ఒళ్ళు కంప విడిపోతుంది. చూసారా మామగారు, నేను ఒకే ఒక్కసారి రూపా ప్రకాష్ అంటే మీ అమ్మాయి ముచ్చటగా 3 సార్లు అని చూసుకుంది. అంటే అంత ప్రేమ అన్నమాట. మరి ఐ లవ్ యూ అని 3 ముక్కలు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. ఆహా, చెంపచెడేలు రూపారాణి, నీ పేరు నిలబెట్టుకున్నావు. దీనివల్ల నా ప్రేమ మరింత పెరిగింది, కానీ తరగలేదు. దీనిని నీ మొదటి ప్రేమ కానుకగా తీసుకుంటాను శ్రీమతి రూపా ప్రకాష్. ఒరే గుండా, రేపు ఈ పాటికి నేను మరో సంబంధం తీసుకురాకపోతే నా 2 చెవులు కోయించుకుంటాను. ఏం నవ్వుతావు? చెవులు లేకుండా మీరు ఎలా ఉంటారో ఊహించి చూసా. చెవులకు వచ్చిన మేకలా ఉన్నారు. నేనేమిటో చూపిస్తారా? అమ్మా రూపా, మన ఇంట్లో ఉన్న జాతకాలు మొత్తం మట్రా చెప్తానే పని. ఇక్కడే ఉన్నాయి నాన్న. నాన్న, అన్ని జాతకాలకి రాఖీలు కట్టున్నాయి. నేనే కట్టాను. పరపురుషులందరినీ అన్నదమ్ములుగా భావించాలి, నన్ను తప్ప. గుర్తుంచుకో శ్రీమతి రూపా ప్రకాష్. మా ఇంట్లో అద్దెకుంటూ నన్ను అల్లరి చేస్తున్నాడు. ఇల్లు ఖాళీ చేయమని చెప్పండి. అమ్మా, నువ్వు కూల్ గా పోలీసులకు చెప్పావు. వాళ్లకు ఛాన్స్ దొరికితే వదులుతారా? హాటుగా తాట ఒలిచేశారు. అశ్విని నర్సింగ్ హోమ్ లో జరిపి చూస్తున్నాను. అన్ని దెబ్బలు తిన్నాడు గాని ఐ లవ్ రూపా అంట మాత్రం మాలేదమ్మా. ప్రకాష్ నిజంగా డిఐజీ గారు అన్న కొడుకే, కానీ స్టేషన్ లో మాట మాత్రం చెప్పలేదు. చెప్తే కొట్టేవాడు కాదు, కానీ పర్సనల్ ప్రాబ్లం కదా, చెప్పలేకపోయాడు. రేపెవరో లాయర్ పెళ్లి చూపులకు వస్తున్నానని కబురు చేశాడు. సహజంగా లాయర్లు వాయిదా అడుగుతారు, కానీ నేనే లాయర్ని వాయిదా అడిగి తర్వాత రమ్మని కబురు చేశాను. ఎందుకు వచ్చిన పెళ్లి చూపులమ్మా? మనం పెట్టే లడ్డూ పాయసాలు తిని అవి బాగున్నాయి, అమ్మాయి బాగులేదంటూ 100 గడపలు తొక్కే తిండిపోతులు వాళ్ళు. ఒకే పిల్లని మనసులో పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చునే ప్రకాష్ లాంటి వాళ్ళు ఎందరుంటారు? రూపా, అతడు స్థితిమంతుడని తెలిసి నేను మాట మారుస్తున్నాను అనుకో. ప్రకాష్ మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషిని అర్థం చేసుకుని నేను చెప్తున్నాను. నువ్వు ఛాలెంజ్ చేశావన్న చిన్న కోపంతో ఒక యోగ్యుడిని నష్టపోతున్నా. తాను కోరుకునే వాడిని కట్టుకునే ఆడది అరుదైనది, తనను కోరుకునే వాడిని కట్టుకునే ఆడది తెలివైనది. నువ్వు తెలివైన దానివు, అరుదైన దానివు నువ్వే తెలుసుకోమ్మా.
ప్రకాష్, ఐ లవ్ యూ. నిశ్చితార్థ పురోహితుడికి అడ్వాన్స్ ఇవ్వమన్నావు, ఇచ్చాను. ఏరి మీ అమ్మా నాన్న? వెళ్ళి తీసుకొస్తాను, కాస్త గడువు ఇవ్వండి మామగారు. ఆ? అదేమిటి రూపా, నా సూట్ కేసు తీసుకొస్తున్నావు? మన ఇంటికి వెళ్ళిపోదామంటావా? తాళి కట్టేదాకా మీరు మీరే, నేను నేనే. మనం అయ్యే వరకు తమరు బయటికి నడవండి. ఆ? ఇది చాలా దౌర్జన్యం మామగారు. బాబు, అవి మీరు తెలుసుకోవాల్సిన లెక్కలు, నన్ను లాగద్దు. వెళ్ళి మీ నాన్నని తీసుకురండి. మా నాన్నంత సులువుగా రారు రూపా. మన ఇద్దరం ప్రేమించుకున్నామనంటే ఏదైనా రుజువు అడుగుతారు. దెబ్బల తాలూకు ఈ మచ్చలు చూపించండి. అలా కాదు రూపా. ఓ పని చేద్దాం. ఈ పోలరాయిడ్ కెమెరాలో మన ఇద్దరం ఫోటో దిగుదాం. నువ్వు విత్ లవ్ అని సంతకం చెయ్యి, మా నాన్న వితౌట్ డిలే అని మన పెళ్లి చూపులకు బయలుదేరతారు. ఓకే? ఆర్ యు బ్లాక్ మెయిలింగ్? ఎస్, విత్ లవ్. దగ్గరికి రా. ఇది చూపించండి. అరే, ఇస్తా ఉండు. 1 minute. బాగా వచ్చింది. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టివు. బాయ్ బాయ్. శీల కోపమేళ మనకేళ గోల మందార మాల మా పటేళ రాగంలో విరగాల తరత 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 తరత